బీజేపీ ఈరోజు కాంగ్రెస్ అమలు చేసే హామీల పైన కూడా ఒక ఛార్జ్ షీట్ అయితే విడుదల చేసింది. బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాలనే పేరుతో ఒక ఛార్జ్ షీట్ విడుదల చేసింది. దానిపై మాట్లాడడానికి మనతో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఛార్జ్ షీట్ విడుదల చేశారు, కానీ వాళ్ళు ఏమంటారంటే మేము చేసిన అభివృద్ధితో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవబోతున్నాం అంటున్నారు. ఇది పొరపాటు. ఇది భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకి చెప్పండి, రైతులకు రైతు బంధు ఇచ్చారా, రుణమాఫీ చేశారా, విద్యార్థులకు ఫ్రీ రీయింబర్స్మెంట్ చేశారా, మన ఆరోగ్యశ్రీ బకాయిలు ఇచ్చారా, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారా, వికలాంగుల పెన్షన్లు ఇస్తున్నారా, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తున్నారా, సమయానికి వేతనాలు ఇస్తున్నారా, ఇవన్నీ డెవలప్మెంట్ ఎక్కడుంది వీళ్ళ దగ్గర? అసలు ప్రామిస్ చేసిన ఒక్కడు కూడా వీళ్ళు చేయలేదు. కాబట్టి ఇది అంతా కూడా బూటకం. ఈ ప్రభుత్వము ఆ ఛార్జ్ షీట్ని ఈరోజు తీయడం జరిగింది. అంటే నిన్న సీఎం కూడా మాట్లాడుతూ కూడా మీరు బీఆర్ఎస్ కనుక ఓటేస్తే, వేరే పార్టీలకు ఓటేస్తే మీకు పెన్షన్లు రావు, స్కీమ్స్ కూడా రావని కూడా బెదిరిస్తున్నారు. అది బెదిరించిన దాని మీద ఇవాళ ఎలక్షన్ కమిషన్ మేము కలుస్తున్నాం. మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, కొమరయ్య గారు, మా ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడరు, తర్వాత అంజిరెడ్డి గారు, తర్వాత పాయల్ శంకర్ గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వాళ్ళందరిపై కలుస్తారు. ఇవాళ సీఎం తప్పకుండా దీని మీద కంప్లైంట్ చేస్తాం. ఇది చాలా సీరియస్. దానికన్నా ఎక్కువ సీరియస్ ఏంటంటే భారతదేశం ఒక అవమానపరిచినటువంటి వ్యాఖ్యలు, పాకిస్తాన్ ఏదో భారతదేశాన్ని తన్నింది అనేది మాటలేదు అన్నారా, అది చాలా అవమానకరమైన భాష, అది అభ్యంతరకరమైనటువంటి ఒక వ్యాఖ్యాన. దాన్ని బీజేపీ ఖండిస్తుంది. అంటే మేము ముస్లింల అభివృద్ధి కోసమే ఒక ముస్లిం క్యాండిడేట్కి మేము మంత్రి పదవి ఇచ్చాము, దాన్ని కూడా బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. ముస్లిమ్స్ని మాకు ఎవరేం వ్యతిరేకం కాదు మేము, కానీ ఎలక్షన్స్ టైంలోనే ముస్లిం మినిస్టర్ ఎందుకు చేయాలి? ఎలక్షన్ ముందు చేస్తుండే అయిపోతుండే కదా, తర్వాత చేసి అయిపోతుంది కదా. ఎలక్షన్ టైం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మైనారిటీ ఓట్ల కోసం చేస్తున్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఖర్గే గారు మాట్లాడుతూ మీరు ఒకవేళ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తారనే మాటలు కూడా మాట్లాడరు. ఖర్గే గారికి ఈ మధ్య కొద్దిగా మెదడు పాపం వయసు అయిపోయింది, వారు ఏం మాట్లాడతారో వారు తెలియదు. మనకి ట్రీట్మెంట్ చేయడం మంచిది. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మీరు నన్ను టార్గెట్ చేసి మిమ్మల్ని గల్లీలోనే తిరగని, మీ ఇంటి మొహాలు కూడా మిమ్మల్ని చూడనియమని కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేద్దాం. దాన్ని ఏ విధంగా చూస్తాం మీరు? ఈ బెదిరింపులన్నీ కూడా ఉత్తర కుమార్ బెదిరింపులు. మేము చూపెడితే మమ్మల్ని బెదిరిస్తే వాళ్ళ బతుకులు ఎక్కడ ఉంటే మాకు తెలుసు కదా, వాళ్ళే తెలుసుకోవాలి వాళ్ళు ఏడ ఉంటారని. ఇప్పుడు బీజేపీ గెలుపు ఖాయమైంది అనుకుంటారా? ఎట్లా ఉంది ప్రచారం? 100% భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు, అట్లాగే ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు కనుకనే మేము ఇప్పుడు ఛార్జ్ షీట్ని అయితే విడుదల చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోతుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయకూడదు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటి కూడా జూబ్లీహిల్స్ ప్రజలే బీజేపీకి ఓటు వేసి వాళ్ళకి సరైన సమాధానం చెప్తారని చెప్పి కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.